సరళ డివోషనల్ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 28 అందులోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 28వ శ్లోకము. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ శ్లోకంలోని మొదటి నామము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఇది అమ్మవారి 72వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః అని చెప్పాలి. భండ సైన్య అంటే భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని, వధోద్యుక్త అంటే సంహరింపడానికి సిద్ధమై ఉద్యుక్తమైన, శక్తి విక్రమహర్షిత అంటే తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించినది. అజ్ఞానానికి సంబంధించిన ఆసురీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాదులను, వారి అనుచరులను నశింపచేసి సుజ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని కలగజేసే మనలోని జ్ఞాన సంపర్క భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని వధించడం కోసము సంసిద్ధులై ఉన్న తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూసి ఆనందించినది. 2. అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మజ్ఞానాన్ని కలగజేయడం కోసము మనలో పనిచేసే జ్ఞాన సంపర్క భావాలను చూసి ఆనందించేది. ఈ శ్లోకంలోని చివరి మరియు 2వ నామము నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇది అమ్మవారి 73వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః అని చెప్పాలి. నిత్య అంటే నిత్యా దేవతల యొక్క, పరాక్రమ ప్లస్ ఆటోప అంటే పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి, సముత్సుక అంటే చక్కగా సంతోషించినది. భండాసురునికి 15 మంది సేనాధిపతులు ఉంటారు. వీరి పేర్లు. ఈ 15 మంది సేనాధిపతులను అమ్మవారి 15 మంది నిత్యా దేవతలు సంహరిస్తారు. అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుడు, అతని సైన్యము. అజ్ఞానము చీకటి లాంటిది, అందుకని వీళ్ళు రాత్రిపూట బాగా విజృంభిస్తారు. అయినప్పటికీ నిత్యలలో జ్వాలామాలిని, వహ్నివాసిని అనే దేవతలు అగ్నిస్వరూపులు. వీళ్ళు ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులను గుర్తింపబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లు ఓడింపబడతారు. నిత్యా దేవతల పరాక్రమాటోపాన్ని చూసి సంతోషించినది అని ఈ నామానికి అర్థము.